బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఇజ్రాయెల్తో భారత్ పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. పలు ఒప్పందాలపై నరేంద్ర మోడీ, నెతన్యాహు సంతకాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన నెతన్యాహు నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్లో పర్యటించాలని నెతన్యాహును ప్రధాని మోడీ ఆహ్వానించారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. విద్య, వ్యవసాయం, వాణిజ్యం, సైబర్ సెక్యూరిటీ, సర్వీస్ సెక్టార్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణ రంగంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్లో యూపీఐ వాడకం పైన భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి భారత్, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. వ్యవసాయం నుంచి ఏఐ వరకు పలు ఎంఓయూలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. 16 ఎంఓయూలపై భారత్, ఇజ్రాయెల్ సంతకాలు చేసి 11 కీలక ప్రకటనలు చేశాయి. టెక్నాలజీ కేంద్రంగా భవిష్యత్ సంబంధాలు ఉంటాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు త్వరలోనే తుది రూపు ఇస్తామన్నారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సంఘర్షణలో మానవత్వం బాధితురాలు కాకూడదన్నారు. రాష్ట్రంలో పాలన మరింత సమర్థవంతంగా సాగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది శాఖల్లో అమలు చేయాల్సిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ యాక్షన్ ప్లాన్ను ఖరారు చేసి అమలు దిశగా అడుగులు వేయనుంది. ఈ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరించనున్నారు. కమిటీ సభ్యులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. త్వరలోనే కమిటీ సమావేశమై అన్ని శాఖలతో సమీక్ష జరిపే వివరమైన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని తాము ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరిపైనే కట్టారని తాను ఏనాడు అభ్యంతరం చెప్పలేదన్నారు. నల్లమల సాగర్తో తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేదని తెలిపారు. తాము కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదని, తెలుగు వాళ్లు కూడా నల్లమల సాగర్కు అభ్యంతరం చెప్పవద్దని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నామని, నీళ్లు ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని నదులు అనుసంధానంపై ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి రెండు రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా లోయర్ అయిపోయినది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి, దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికీ. నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి రెండు రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా లోయర్ అయిపోయినది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి, దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకే బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కన్నీళ్లు పెట్టుకున్న వారంతా సామాన్య ప్రజలు కాదని, కేవలం పెయిడ్ ఆర్టిస్టులే అంటూ పొంగులేటి సంచలన ఆరోపణలు చేశారు. బాబా బామర్దులు కలిసి కొత్త నాటకానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావుల మాటలను ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అవుతుంటే అభద్రతా భావంతోనే కేటీఆర్ ఎలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. బావమర్దులు చెరొక పక్క విషాన్ని కమ్ముతూ, నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారికి, వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. చెరొక పక్క బావమర్దులు చెరొక పక్క విషాన్ని కమ్ముతూ, నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారికి, వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర నగర్ పరిధిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి తోకల శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి అపార్ట్మెంట్ వాసులను పరామర్శించారు. తమ నివాసాలను కూల్చేస్తారన్న భయాందోళన ఉన్న బాధితులకు అండగా ఉంటామని బీజేపీ నాయకులు భరోసా ఇచ్చారు. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే బీజేపీ నాయకులను సంప్రదించాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఏ ఇల్లు కూడా కూలగొట్టకుండా ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే సైన్స్ టెక్నాలజీ బాగా పెరిగింది. సివిల్ ఇంజనీర్స్ అందరూ కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక ఈరోజు ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం అంతా కూడా 4,000 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చెప్తాను. మరి ఈ రెండు పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా వాళ్ళ చేసే ఒక తప్పిదం. ఎందుకంటే మూసి ప్రక్షాళన చేస్తామని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అన్నది. ఒక్క మూసిలో ఒక్క ఇది మట్టి కూడా తీయకుండా మూసి ప్రక్షాళన పోయింది. వాళ్ళే ప్రక్షాళన అయిపోయింది పోతాను. ఇప్పుడు వాళ్ళు అవతార ప్రచారం చేస్తున్నారంటే బీజేపీ గవర్నమెంట్ కూడా ఇక్కడ వీళ్ళు మొత్తం మీరు సపోర్ట్ చేస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఓపెన్ చేస్తారని అసలు రాజ్నాథ్ సింగ్ గారికి ఆ విషయం తెలియదు, భారత ప్రభుత్వం తెలియదు. 4,000 ఏడీబీ బ్యాంకు పెట్టుకున్నది ప్రాజెక్టు కోసం. మీరు రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నారు. మీకు 4,000 కోట్లతోనే ఈ యొక్క ప్రాజెక్టు బదులు మీరు ఆ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ ఉంటుంది, రైతు ఒక బంధు ఒక బకాయిలు ఉన్నాయి, చాలా పెండింగ్ వర్క్ ఉన్నాయి. మీరే అంటున్నారు డబ్బులు లేవు అని చెప్పి మరి అప్పు తీసుకువచ్చి మరి. హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్గా చావత్ బాజ్పాయ్ ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్కు చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా పాలనపై అధికారులతో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. చావత్ బాజ్పాయ్ కేవలం జిల్లా కలెక్టర్గానే కాకుండా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు నేడు మున్సిపల్ కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాకాల మౌనిక, యాట శివ, బీజని కళ్యాణితో పాటు బీజేపీ కౌన్సిలర్లు పట్ల సంపత్, పాసికాంటి సంపత్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నాయకులు అభినందనలు తెలుపుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ ప్రతి రోడ్డు ప్రమాదాన్ని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వేసవి కాలంలో దొంగల బెడదను నివారించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లుగా ఆయన చెప్పారు. నేడు ఆయన ఆలేరు పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాత్రి వేళల్లో ముందస్తుగా గస్తీ నిర్వహిస్తామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, డిఎస్పీ శ్రీనివాస్ నాయుడు, సిఐ యాలాద్రి తదితరులు పాల్గొన్నారు. As we have noticed that the weather is changing and the summer is coming, so previously we have observed that during the summer month there has been a general increase in certain kind of offences like HB offences. So for that we have already alerted our staff to intensify patrolling, also visit the villages, form links there, and if people are going to visit their relatives outside, then they have to inform nearby people or to inform the police if they are going for a long time, so that people can from police side we can keep a watch over their houses. Similarly, in like it has been observed that there have been a number of accidents which are preventable, so fatal accident or non-fatal accident. So for that we are doing awareness drives. Last month we have initiated Arrive Alive program. This month also we are conducting 1 week drive for Arrive Alive program. We have designated 1 day for each kind of
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని విట్ హాస్పిటల్కు సుమారుగా 7.53 లక్షల విలువైన అధునాతన వైద్య పరికరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధుల ద్వారా అందించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ ఏలూరు రీజనల్ మేనేజర్ కాళిదాసు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు అధికంగా పేదలు మధ్యతరగతి ప్రజలే వస్తారని, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేలా సదుపాయాలు కల్పించడం అవసరమన్నారు. ఆ దిశగా తమ బ్యాంకు సామాజిక బాధ్యతగా ఈ పరికరాలు అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల బ్రాంచ్ మేనేజర్ మీనా కుమార్, నరసింహరావు, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. So as we have ఇది విశ్వసేవ ప్లేట్ అండి, మోకాళ్ళ దగ్గర తిరిగినప్పుడు వాడే పరికరాలు. ఇది పిఎఫ్ఎల్ నేల్ అంటామండి. తొట్టి దగ్గర హిప్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇది బిహెచ్ఎస్ ప్లేట్ అండి. ఇది కూడా గుండె దగ్గర ఫ్రాక్చర్ అయినప్పుడు వేసే ప్లేట్. ఈ ఎక్విప్మెంట్ అంతా ఎస్బీఐ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఆలోచన ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఈ రోజున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన వీర్డ్ హాస్పిటల్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని విట్ హాస్పిటల్కు సుమారుగా 7.53 లక్షల విలువైన అధునాతన వైద్య పరికరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధుల ద్వారా అందించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ ఏలూరు రీజనల్ మేనేజర్ కాళిదాసు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు అధికంగా పేదలు మధ్యతరగతి ప్రజలే వస్తారని, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా సదుపాయాలు కల్పించడం అవసరమన్నారు. ఆ దిశగా తమ బ్యాంకు సామాజిక బాధ్యతగా ఈ పరికరాలు అందజేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల బ్రాంచ్ మేనేజర్ మీనా కుమార్, నరసింహరావు, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇది విశ్వసేవ ప్లేట్ అండి, మోకాళ్ళ దగ్గర తిరిగినప్పుడు వాడే పరికరాలు. ఇది పిఎఫ్ఎల్ నేల్ అంటామండి. తొట్టి దగ్గర హిప్ ఫ్రాక్చర్ అయినప్పుడు వేసే ప్లేట్. ఇది బిహెచ్ఎస్ ప్లేట్ అండి. ఇది కూడా గుండె దగ్గర ఫ్రాక్చర్ అయినప్పుడు వేసే ప్లేట్. ఈ ఎక్విప్మెంట్ అంతా ఎస్బీఐ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఆలోచన ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఈ రోజున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన వీర్డ్ హాస్పిటల్ ద్వారకా తిరుమలలో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున 7,53,000 రూపాయల వర్త్ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుందండి, మన ఫర్ ది యూజేజ్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి అందరూ కూడా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున కృతజ్ఞతలు. సో ఈ ఐటమ్స్ అనేది జనరల్ గా ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఈ పూర్ పీపుల్ ఉన్నారో మన ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరి కోసం యూజ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కమర్షియల్ ఆర్గనైజేషన్ అయినప్పుడు కూడా సొసైటీ కోసం ప్రతి సంవత్సరం మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. పట్టణ ప్రజల చిరకాల వాంఛనీయ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనుల్లో జాప్యాన్ని నిరసన ప్రదర్శించారు. స్థానిక రైల్వే గేట్ వద్ద బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి వల్లే పనులు అంతనడకన సాగుతున్నాయని, ప్రజలు నిత్యం ట్రాఫిక్ నరకం అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అండర్ పాస్ పూర్తి చేసే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహన సేవపై ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగితూ భక్తులను కనువిందు చేశారు. రాత్రి 8 గంటలకు కొండపై స్వామివారి రథం ఊరేగింపు వైభవంగా జరగనున్నారు. కొండపై ఊరేగింపు సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా పోలీసులకు సహకరించాలని వారు కోరారు. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు భక్తుల యొక్క దర్శనార్థమై అంగరంగ వైభవపేతంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజు 8వ రోజు, నిన్నటి రోజున స్వామివారు తిరుకల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కళ్యాణ మహోత్సవంలో వేల సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి భగవద్ అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. ఈ రోజు స్వామి గరుడ వాహనారూఢుడై మన అందరికి కూడా పురవీధులలో
కళ్యాణమూర్తులు అమ్మవారితో కూడుకొని నిన్నటి కళ్యాణ యజ్ఞోపవిత ధారణతో కూడా మాంగళ్య సూత్ర ధారణతో మనందరికి కూడా నిన్న కళ్యాణానికి ఎవరైనా రాని పక్షంలో వాళ్ళందరికీ కూడా కళ్యాణం యొక్క ఫలితాన్ని ఇవ్వాలి అనేటువంటి భావనతో స్వామి ఈరోడు కళ్యాణ అలంకారంలో గరుడ వాహనం పైన ఏం చేశారు. వందే పదత్రిణం శ్రేష్టం వినతానందవర్ధనం నాగాంతకం మహాశౌర్యం గరుడం విష్ణు వాహనం అని చెప్పేసి మనకు చెప్తోంది. భగవంతునికి ప్రథమ వాహనం ఏంటయ్యా అంటే గరుడ వాహనం. గరుత్మంతుడు సర్వ దోషాలను నివారించేటువంటి వాడే గరుత్మంతుడు. తల్లి యందు ఏ విధంగా ఉండాలి, తల్లి యొక్క దాస్య విమోచన చేయడం కొరకు ఈ గరుత్మంతుడు పడినటువంటి శ్రమ వర్ణనాతీతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో గల ఆర్యభట్ట కాన్సెప్ట్ స్కూల్ హాస్టల్లో 5వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్పై మంగళవారం అర్ధరాత్రి దాడి జరిగినట్లుగా తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థి కళ్లకు గంతలు కట్టి నోటిలో గుడ్డలు పెట్టి మెడను టవల్తో ఉరేసినట్లుగా వారు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే పాఠశాల కరస్పాండెంట్ మధుకర్ రెడ్డిని అడిగినా సమాధానం ఇవ్వకుండా పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బెదిరించారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కరస్పాండెంట్పై న్యాయ విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటన కొత్త బిల్డింగ్ నిర్మాణంలో సంబంధం కలిగి ఉందని వారి కుమారుని బలి ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు ఫోన్ ద్వారా. మౌనిష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎస్ లక్ష్మీనారాయణ, తొర్రూరు పట్టణంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే తొర్రూరు పట్టణ కేంద్రం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారి పక్కన ఉన్నటువంటి ఆర్యభట్ట కాన్సెప్ట్ స్కూల్లో ఈ నెల ఫిబ్రవరి 24న అర్ధరాత్రి సమయంలో స్కూల్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థి అయినటువంటి ధరావత్ హర్షవర్ధన్ పై హత్యాయత్నం జరిగిందంటూ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తే అయితే స్కూల్ ఎదుటైతే ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే హర్షవర్ధన్ అనే బాలుడు ఈ టీక్య తండ పెద్దవంగర మండలానికి చెందిన అతనిగా గుర్తించారు. ఇతనైతే ఆర్యభట్ట స్కూల్లో 5వ తరగతి అయితే చదువుతున్నాడు. అయితే మంగళవారం అర్ధరాత్రి హర్షవర్ధన్ యొక్క కాళ్లకు గంతలు కట్టి నోటిలో గుడ్డలు పెట్టి అదేవిధంగా మెడకు టవల్ వేసి ఉరివేశారంటూ విద్యార్థి అయితే తన తల్లిదండ్రులకు అయితే చెప్పడం జరిగిందంటూ అయితే వారి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తే అయితే స్కూల్ ఎదుటైతే ఆందోళన చెప్పడం జరిగింది. అయితే మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నిద్రిస్తున్నటువంటి విద్యార్థుల వద్దకైతే రావడం జరిగింది. ఆ సమయంలోనే వారితో పాటుగా ఒక రాడ్ లాంటి అదేవిధంగా టవల్స్ ఇలాంటి ఉరివేసే వాటికి అయితే పట్టుకొని రావడం జరిగిందంటే అయితే విద్యార్థులు చెప్తున్నారు. ఆ సమయంలో సౌండ్ రావడంతో తోటి విద్యార్థులు లేవడంతో వారైతే వార్డెన్ ఉన్నటువంటి గది వైపు పారిపోయారంటే అయితే విద్యార్థులు అయితే వారి యొక్క తల్లిదండ్రులకైతే తెలియజేయడం జరిగింది. ఇదే విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో తల్లిదండ్రులు అయితే ఈరోజు మన ఆర్యభట్ట స్కూల్ కి అయితే రావడం జరిగిన నేపథ్యంలో వారైతే ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇదే విషయంపై కరెస్పాండెంట్ మధుకర్ రెడ్డిని అయితే నిలదీసి అడిగామంటే అయితే వారు తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే వారు నిలదీసిన క్రమంలో పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయవద్దంటూ బెదిరించారంటూ అయితే వారైతే తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఆర్యభట్ట స్కూల్లో కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి తమ కుమారులను బలి ఇవ్వాలని ఈ పని చేశారంటూ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తే అయితే ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్, ఎస్పీ, విద్యాశాఖ అధికారి, అదే విధంగా అధికారులు అయితే తక్షణమే స్పందించి హర్షవర్ధన్ చంపుటకు ప్రయత్నించిన ఆర్యభట్ట పాఠశాల కరెస్పాండెంట్ పై న్యాయ విచారణ చేపట్టి వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయాలంటే బాధిత తల్లిదండ్రులు అయితే స్కూల్ ఎదుట అయితే ఆందోళన చేపట్టిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే గతంలో కూడా ఈ ఆర్యభట్ట స్కూల్లో కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇది డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇటు స్కూల్ పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్ అయితే ఇటు చెట్టుకు గుద్దుకోవడం జరిగింది. అప్పుడు పలువురికి అయితే విద్యార్థులకు అయితే గాయం అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ వరుస ఘటనలతో ఆర్యభట్ట స్కూల్లో ఏం జరుగుతుందనేది విషయం అయితే ఇప్పుడు కొంత సందిగ్ధంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి దీనిపై న్యాయ విచారణ చేపట్టి నిజాలు తెలియజేయాలంటూ అయితే ఇటు తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. లక్ష్మీనాథ్. మౌనిష్, థ్యాంక్ యూ మౌనిష్. ఇలా మాకు ఇలా హ్యాంగ్ చేశారని చెప్పేసి పిల్లలు కూడా ఎవరు అన్నారం పిల్లలను కూడా పిలిపిస్తా. అన్నారం ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా చెప్తారు. నిన్న హెడ్ కానిస్టేబుల్ కూడా చెప్పారు వాళ్ళు ఇప్పుడు మురళీధర్ చేసిండా, పెద్ద సార్ చేసిండా, మేడాలు చేసిరా, మీకు దండం అయ్యా. నా మనోనికి ఏం జరిగింది మీరందరూ చేయాలి. ఏంటిదమ్మా? ఏందమ్మా ఏమన్నావు? మా మనోనికి ఎప్పో మీరు చేయాలి. చచ్చిపోయినప్పుడు మీకు సార్ ఏమంటాడు పెద్ద సార్? ఏం చేయాలి? బాపట్ల జిల్లా చీరాల మండలం విజయనగర కాలనీ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అలా ఆగి ఉన్న లారీని వెనక నుండి స్కూటీ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న బీటెక్ విద్యార్థి బోయ సహస్రాకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. బైక్ వెనుక కూర్చుని ఉన్న యువకుడు అఖిల్కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతురాలు సహస్ర గుంటూరులోని ప్రైవేటు కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుంది. గుంటూరు నుండి చీరాలకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అబ్బాయి కట్టనా నీ పని